10 బర్రెలు ఉన్నాయి కదా, అసలు ఎన్ని బర్రెలు ఇస్తాయి ప్రజెంట్ అయితే 3 ఇస్తాయి. 3 4 ఇస్తాయి. ఇవి బంద్ చేసే మూమెంట్ లా అవి ఉంటాయి. దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి, రొటేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బంద్ చేసినాయి అనుకో, మళ్ళా మనం క్రాసింగ్ అనేది టైం టు టైం చేయించుకోవాలి. బర్రె ఈనంగానే 3 months కి అట్లా కట్టించాం అనుకో, బర్రె నెక్స్ట్ లాక్టివేషన్ కి మీకు అనేది తగ్గిపోతుంది. బర్రెకి అనేది 5 to 6 months గ్యాప్ ఉండాలి. 6 months తర్వాత 5 to 6 months తర్వాత కట్టాలి బర్రె అనేది. అందరు 3 months కి క్రాసింగ్ చేపిస్తారు. అది అయితే కరెక్ట్ ఫిఫ్త్ ఇయర్ కి బర్రె అది మిల్క్ కెపాసిటీ తగ్గిపోతాయి. బర్రెలు అనేది ఎప్పుడు కట్టించుకుంటాం మంచి 3 months 6 months 4 to 5 to 6 months కట్టించుకోవాలి మనం బర్రెలు అనేది. ముందు కట్టించుకున్నాం అనుకో దానికి టైం ఉండదు. అది 5 to 7 months మిల్క్ బంద్ చేస్తుంది. 3 months గా ఆ మంత్స్ ఈ మంత్స్ మొత్తం ఏమున్నది 2 months గ్యాప్ ఉంటుంది అంతే. 2-3 months గ్యాప్ ఉంటుంది. ఆలు మళ్ళీ తినాలంటే దానికి గ్యాప్ ఉండదు. బర్రెకి కొంచెం బర్రె అనేది కుదురుకోవాలి, సెట్ కావాలి. బర్రె ఎంత మంచిగా అయితే లోపల బేబీ ఇట్లా అంత దృఢంగా ఉంటది. ఇప్పుడు మనకు బర్రెలు ఉన్నాయి అంటే ఎన్ని రోజులు ఇస్తాయి పాలు? 6 months 7 months కొన్ని సంవత్సరం కూడా ఇస్తాయి అంటే? అన్ని బర్రెలు ఒకలా ఉన్నాయి. కొన్ని 5 months ఇస్తాయి, 5 ఎక్కువనే ఇస్తాయి. కొన్ని 6 months ఇస్తాయి. కొన్ని కట్టకపోతే 1 year అబౌవ్ ఇట్లా ఇస్తాయి. కట్టకపోతే 1 year అబౌవ్ ఇట్లా ఇచ్చినవి మన దగ్గర బర్రెలు. అదే మీరు చెప్పేది ఏంటంటే 6 months తర్వాత కట్టియాలి. 3 months లో అయితే 3 months కట్టియాలి. 5 to 6 months కి కట్టియాలి బర్రె. అన్న గడ్డెల కింద ఏంది సీడ్ ఏం కథ అనేది చూడు. ఎన్ని రోజుల నుంచి పెడతారు గడ్డి? ఏ సీడ్ పెడితే బాగుంటది గడ్డి? సూపర్ నేపియర్ ఏదైనా పర్లేదు. మన భూమి సారవంతం అనేది ఎక్కువ ఉంటే ఏ గడ్డి అయినా 6 years to 7 years ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం గడ్డి చూసే విధానం అయితే చూద్దాం ఒకసారి. అన్న ఓన్లీ మీరు బర్రెలు చూసుకుంటారా, పొలం గిల్లం అంతా చూసుకుంటారా? చూసుకుంటాం, బర్రెలు చూసుకుంటాం, పొలం చూసుకుంటాం. మాకు వచ్చేసి 5 acres ఉన్నది. బర్రెలు చూసుకుంటా, డైరీ ఫార్మ్ మొత్తం చూసుకుంటా, అట్నే పొలం చూసుకుంటా. నేను ఒక్కనే ఇంటి సపోర్ట్ నాకు ఉంటుంది, ఆల్మోస్ట్ ఉంటుంది. ఇంట్లో సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు డైరీ ఫార్మ్ పెట్టాలన్నా మనం బర్రె మెయింటైన్ చేయాలని ఇంటి సపోర్ట్ కంపల్సరీ. ఆల్మోస్ట్ ఇంటి సపోర్ట్ ఉంటేనే ఏదైనా ఇంట్లో సపోర్ట్ లేకుండా మనం కష్టం, చాలా కష్టం. ఇప్పుడు సపోజ్ మనం లేకున్నా మన బాపు ఇట్లా చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు మనం ఓన్ గా చేసుకుంటాం, మన ఇంట్లో సపోర్ట్ లేదంటే కష్టం. మనం లాస్ట్ లో పడతాడా మనకే ఇబ్బంది ఫ్యూచర్ లో. ఇప్పుడు అన్న మీరు ఎక్కడ దాకా స్టడీ చేశారు? నేను వచ్చేసి 10th చదివినా, ITI చేసిన. తర్వాత ఇంటి దగ్గర డాడీకి ఇట్లా బాడీ సహకరిస్తలేదు. అన్న మీకు స్టడీ చేయాలనిపించలేదా? స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంది, మరి మనకి ఇంత పని ఉంది, మన దగ్గరనే మాకు ఇంత పొలం ఉంది, చేసుకున్నంత పని ఉన్నది, మన బిజినెస్ డెవలప్ చేసుకుంటే అయిపోతుంది కదా అని అనేసి బంద్ చేసుకున్నాను. ఇప్పుడు బయట అయితే డిగ్రీలు చేసిన వాళ్ళు, మొత్తం పీజీలు చేసిన వాళ్ళు వాళ్ళకి జాబ్లు వస్తలేవు. వాళ్ళు చేసిన 10-15 వేల కన్నా ఎక్కువ వస్తలేవు. ఇప్పుడు అట్లా చూసుకుంటే ఇది బెస్ట్, అది బెస్ట్? ఆల్మోస్ట్ బెస్టే. బిజినెస్ పరంగా పోతే ఏదైనా బెస్టే ఉంటది. ఏ బెస్ట్ అంటే బిజినెస్ పరంగా పోవాలి ఏదైనా. మ్యారేజ్ అయిందన్న మీకు? నాకు మ్యారేజ్ కాలేదన్న. ఎప్పుడన్నా మ్యారేజ్ చూడాలి, ఇంకా టైం ఉంది. ఇంకో సిస్టర్ అంటే ఇప్పుడు సిస్టర్ ఉంది కానీ ఇప్పుడు మీకు బర్రెలు ఉన్నాయి కాబట్టి పిల్లలు ఇంకా ముందు అవుతారు కదా, అది వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పు కదా. ఇక్కడ సంపాదించేది వాళ్ళు చూస్తలేరు అన్న, కష్టపడేది సంపాదించేది చూస్తలేరు. 10,000 వచ్చినా 10,000 సంపాదించినా సరే ఫాస్ట్ గా తిరిగిన అనుకో, వాని రుబాబు ఉంటది, వానికి కట్నం ఎంత అయినా సరే ఇచ్చేస్తారు. కానీ ఈడ పెండం వస్తున్నాడు, పాలు వస్తున్నాడు, దీనికి అనేది వాల్యుయేషన్ ఇస్తలేరు ఈడ. అంటే ఇప్పుడు బయట అనేది ఎట్లుందంటే ఇప్పుడు 10 బర్రెలు తెచ్చుకున్నాం, ఇంకా 40-50 వేలు వస్తున్నాయి. వానికి ఏం తెలియదు, పెండ తీసుడు ఏంది, పాలు వింటుడు ఏంది, వానికి చేసి ఏర్పడుతుంది. కొట్టుకుపోయి కానీ ఏది కానీ వాళ్ళకి ఏం ఏర్పడదు. ఏంది వానికి పైసలు వస్తున్నాయిరా, పైసలు వస్తున్నాయి. ఫ్రెండ్ కూడా ఉన్నాడు. మీరైతే ఇంటర్వ్యూ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేసి ఇంకా అంత ముందు లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి.